రాజకీయాలు కాకపుట్టుస్తున్నాయి. టీడీపీ టికెట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డికి కాకుండా మాధవరం రాఘవేంద్రారెడ్డికి ఇవ్వడం మీద తెలుగు తమ్ముళ్లు బగ్గమంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి బీజేపీకి సీట్ ఇవ్వాలని 3 పార్టీల నాయకులు డిమాండ్ చేయడం విశేషం. దీంతో ఇక్కడ జనాదరణ ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడు రామకృష్ణకు టికెట్ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని ఢీకొనాలంటే బీజేపీ అభ్యర్థిని బరిలో దించటమే మేలని 3 పార్టీల స్థానిక నాయకులు చంద్రబాబు నాయుడుకు సూచిస్తున్నారు. తుంగభద్ర నదీ తీరాన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి నెలవైన మంత్రాలయం నియోజకవర్గంలో ఎన్నిక ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది. నియోజకవర్గం ఏర్పడిన 2009లో తెలుగుదేశం నుంచి, ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలుస్తూ వచ్చిన వై బాలనాగిరెడ్డిని ఓడించడానికి ఎన్డీఏ కూటమి ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అయితే టికెట్ కేటాయింపులోనే తప్పులో కాలేసిందని కూటమి పార్టీ 3 అభిప్రాయపడుతున్నాయి. మంత్రాలయం టీడీపీ టికెట్ తిక్కారెడ్డికి బదులు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాధవరం రామిరెడ్డి కొడుకు రాఘవేంద్రారెడ్డికి ఇవ్వడం మీద టీడీపీలో అసంతృప్తి సెగలు బగ్గుమన్నాయి. 10 ఏళ్లుగా మంత్రాలయం నియోజకవర్గంలో కష్టనష్టాలు ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టిన తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం మీద తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇతర సమీకరణాల కోణంలో టికెట్ కేటాయించాలనుకుంటే కూటమి తరపున బీజేపీకి సీట్ ఇవ్వాలని తిక్కారెడ్డి వర్గీయులు, జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో 40% పైగా బీసీలుండగా ఇక్కడి సీనియర్ బీజేపీ నాయకుడు పురుషోత్తం రెడ్డికి శిష్యుడైన జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ రామకృష్ణకు టికెట్ ఇవ్వాలని టీడీపీ, జనసేన నేతలు కోరుతున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో బీజేపీకి మంచి పట్టుంది. ఆ పార్టీ సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి, ఆయన శిష్యుడు రామకృష్ణ బీజేపీ పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వం కోసం అలుపెరగని పోరాటం చేస్తూ పార్టీ ఉనికిని చాటారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో బీసీలు ప్రతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచి టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉండగా పొత్తు కుదిరింది. కానీ టీడీపీకి కేటాయించడం, టీడీపీ ప్రకటించిన అభ్యర్థి పట్ల ఆ పార్టీలోనే వ్యతిరేకత రావడంతో టికెట్ కోసం బీజేపీ కూడా ప్రయత్నిస్తోంది. సామాజిక సమీకరణల పరంగా చూసినా మంత్రాలయం టికెట్ బీసీలకు కేటాయించడం సమంజసమని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. పైగా బీజేపీలో ఇప్పటికే పేరున్న బీసీ నాయకుడు రామకృష్ణ ఉండటం వలన ఈ స్థానాన్ని బీజేపీకి ఇవ్వటం వలన విజయ అవకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు ఉలిగయ్య, రామిరెడ్డి, ముత్తురెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ తదితరులు రామకృష్ణకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయాలంటే కూటమి నాయకులు కలిసికట్టుగా ఉండటం ఎంత ముఖ్యమో గెలిచే అభ్యర్థిని బరిలో దించడం కూడా అంతే ముఖ్యమని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత టీడీపీ మీదనే ఉంది. రణక్షేత్రంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.